దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం 53వ అధ్యాయము 14వ వచనం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయోమయ స్థితిలో ఉండి, ఒక రకమైనటువంటి వేదనకరమైనటువంటి స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట, నీ పక్షమున నిలబడినటువంటి దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, బాధించువారు నీకు దూరముగా నుందురుగాక. అది ప్రజలై ఉండొచ్చు, సమస్యలై ఉండొచ్చు, ఇబ్బందులై ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితులు అయి ఉండొచ్చు. అది ఏది కూడా ఇక నీ దరికి రాకుండా దేవుడు సెలవిస్తున్నాడు. బాధించువారు, ఇంతవరకు నీవు బాధపడినటువంటి శ్రమలు తొలగిపోయాయి. ఇక దేవుడు నిన్ను శ్రమ పట్టడానికి ఇష్టపడట్లేదు, దేవుడు నిన్ను ఇబ్బంది పెట్టడానికి అనుమతించట్లేదు. అందుకనే దేవుడు ఈ దినాన్ని నీకు తెలియజేస్తున్నాడు, బాధించువారు నీకు దూరంగా ఉందురుగాక. నీవు ఏ పరిస్థితి చేతైతే బాధింపబడుతున్నావో, ఏ మనిషి ద్వారా అయితే బాధింపబడుతున్నావో, వేధింపబడుతున్నావో, ఏ స్థితిని చూచైతే మారాలని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావో, వాటన్నిటిని దేవుడు చూచాడు. ఏ పరిస్థితి ద్వారా అయితే బాధింపబడుతున్నావో, లేదా ఏ మనిషి ద్వారా అయితే బాధింపబడుతున్నావో, అవన్నీ తొలగిపోబోతున్నాయి. ఏ అప్పు ద్వారా అయితే బాధింపబడుతున్నావో, నీకు విడుదల కలగబోతుంది అప్పు నుండి. ఏ ఉద్యోగ లేమిలో అయితే నువ్వు బాధింపబడుతున్నావో, సంపాదించలేని స్థితిలో ఉన్నానని కన్నీరు కారుస్తున్నావో, దేవుడు నీకు ఒక గొప్ప ఉద్యోగాన్ని అనుగ్రహించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భీతి నీకు దూరం కాబోతుంది, దరిద్రత నీకు దూరం కాబోతుంది, లేమి నీకు దూరం కాబోతుంది, అది నీ దగ్గరికి రానేరదని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినాన ఈ వాగ్దానాన్ని ఎంతమంది స్వీకరిస్తున్నారు? ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో కార్యములు నెరవేర్చి గొప్ప స్థితిలో మిమ్మల్ని నిలిపి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో స్థిరపరచునుగాక. అందుకు నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఇదిగో ఈ వాగ్దానాన్ని వింటున్నారో, బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీవు చేసినటువంటి ఈ దిన వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డల జీవితంలో విడుదల కలుగునుగాక. ఈ వాగ్దానం స్థిరపరచబడునుగాక. సకల విధములైనటువంటి భీతి, సకల విధములైనటువంటి భయము, సకల విధములైనటువంటి ఇబ్బందులు బిడ్డల జీవితంలో తొలగిపోవునుగాక. విజయము కలుగునుగాక. ఆయా గొప్ప స్థితిలో బిడ్డలు ఉండలాగిన ప్రార్థన చేస్తున్నట్టుగా ఎంతమంది దీన్ని లైక్ చేస్తున్నారో ప్రతి బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక. నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని, గొప్ప వాత్సల్యతతో బిడ్డల్ని సమకూర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.